హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు నా మోక్షి వీక్షి బంగారం కోసం పాలకూర పప్పు వండుతున్నానండి. ఆకుకూరల వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వాళ్ళ కళ్ళు బాగా కనబడతాయి, అలాగే బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది, అలాగే న్యూట్రిషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం పాలకూర అనేది సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నేను ఎర్రకంది పప్పు వాడతానండి. పిల్లలకి డైజెషన్ అవుతుంది, అలాగే న్యూట్రిషన్ కూడా అందుతాయి. సో దీన్ని కడిగి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాలకూర కూడా కడిగి దాంట్లో వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుని కొంచెం చింతపండు వేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేశానండి. దీనికి పిల్లల కోసం కాబట్టి మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. నేను కారం ఫస్ట్ అయినండి, పిల్లలకి దగ్గు వస్తుందని ఇంట్లో ఆ కూరకి ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి కొంచెం కారం వేసి మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా ఎగిరేటట్టు ఉంచుకోండి. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పేసి దాన్ని పప్పు గుత్తితో మెదిపేసానండి మెత్తగా. ఇప్పుడు పోపు కోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని 4 రెబ్బలు వెల్లుల్లిపాయి, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 కరివేపాకు రెమ్మలు, ఒక ఎండుమిర్చి వేసి ఆ పప్పులో పోపు వేసేసుకోండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది పాలకూర పప్పు. చాలా హెల్తీ పరంగా వాళ్ళకి చాలా న్యూట్రిషన్స్ బలం ఉంటుందండి. పాలకూరలో పిల్లలకి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ అన్నా పప్పు వండి పెట్టండి. మా పిల్లల పప్పులోకి అంచుకి నేను వడియాలు వేపేసాను. ఈ ఊరి నుంచి పట్టి తెచ్చుకున్నానండి మొన్న సమ్మర్లో. మా ఇంటి దగ్గర పట్టేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నానండి డబ్బాలో. మా పిల్లలకైతే ఈ వడియాలు వేపేసి పెట్టేశాను. ఈ వడియాలు వేపితే ఈజీగా అన్నం తింటారు. చూసారు కదా, ఇది బియ్యం పిండి సగ్గు బియ్యంతో పట్టిన వడియాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అయిపోయిందండి పాలకూర పప్పు, అలాగే అంచుకి వడియాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.